జనవరి 12 దేవుని వాగ్దానము. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం మరొక పర్యాయము నూతన దినం ఈ రీతిగా కలుసుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము బలపరుచుకుని మనము దృఢపరుచుకుని దేవునితో స్థిరమైన వారిగా ఉండటానికి ప్రతిరోజు కూడా ఆయన వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ప్రభు వాక్యం ద్వారా మన జీవితము ఎంతో ఆశీర్వదింపబడుతుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము ప్రభువులో బలపరచబడి ప్రభు కొరకు మనము ముందుకు కొనసాగింపబడే వారంగా ఉండాలి. నూతన స్వభావాన్ని కలిగి మనం జీవించాలని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు నూతన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. మనము దేవునికి వ్యతిరేకమైన వాటినన్నిటినీ పరిత్యజించి దేవుని కొరకు ఒక నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈరోజు చాలాసార్లు నూతన సంవత్సరాలు మనం జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. నూతనమైన వాటి మీద ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం. కానీ మన స్వభావము నూతన పరచబరుచుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తా ఉన్నమాట, నీవు నూతన పరచబడ్డావు, నీవు దేవుని కొరకు నూతనంగా జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళాలి. నీ హృదయము, నీ మనస్సు సమస్తము నూతన పరచబడి దేవుని యందు నీవు స్థిరపరచబడాలి అనే మాట చాలా స్పష్టంగా వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ప్రేమైన విశ్వాసి, మరి నూతన పరచబడ్డావా? ఈ నూతన సంవత్సరంలో నూతనమైన నిర్ణయం తీసుకో. దేవుని కొరకు నూతన మనస్సు కలిగి ముందుకు వెళ్తే నిన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు. ఈ నూతనమైనటువంటి దినం నూతన మనస్సుని బిడలకు దయచేయండి. నూతన పరచబడి నీలో స్థిరపరచబడే ధన్యత బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏదైనా ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో నీ బిడలకు తోడుగా ఉండండి. ఆశీర్వదించండి, దీవించండి. నీ ఆత్మతో నింపండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీవే తోడుగా ఉండమని, సహాయం చేయమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నిరంతరం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.